ఒక సనాతన ధర్మం గురించి మనం ఎంత విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే మనకి జీవితం ఉంటుంది. ఆ జీవితం ఉంటేనే నలుగురికి మనం బోధించవచ్చు, అద్భుతమైన సమాజాన్ని సృష్టించవచ్చు అనే విషయాలు మనం తెలుసుకోకుండా వాళ్ళు పెరుగుతున్న జవాన్లు దేశం కోసం వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. ధర్మం కోసం మనం ఏం పని చేయలేము, అన్ని బోధిద్దాం, సాంగత్యంలో ఉందాం. కాబట్టి ఈ రోజున ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మన పిల్లల్ని ఆర్ఎస్ఎస్ అయినా, ఇస్కాన్లో కావచ్చు, టెంపుల్స్లో కావచ్చు, ఇలా తిప్పడం ముఖ్యం, అక్కడ పెంచడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం వాళ్ళు ఎట్లా పెరుగుతుందో మనం పట్టించుకోకపోతే, వాళ్ళు ఎట్లా వాతావరణంలో ఉంటుందో తెలుసుకుని ఇంటి కుక్కలు ధర్మం కోసం పనిచేయండి, ఇంటి కుక్కలు ధర్మం కోసం పోరాడండి. ధర్మాన్ని కాపాడగలిగితే యూనిటీగా అద్భుతంగా సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితులు మనం బయట చూస్తున్నాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నారు. సో ఇట్స్ నాట్ రైట్, ఇది అసలు పద్ధతి కాదు. సో మనమంతా కరెక్ట్ లేకపోవడం మేము వల్లనే కదా ఇదంతా జరుగుతుంది. ఒక్కసారి సనాతన ధర్మం గురించి మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు స్పర్శ అనేది కలుగుతుంది.